రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. హారము చేయి అలసి సొరసిన వారలారా రండి, హారము చేయి అలసి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని, ఎందు నిమిత్తమైతే ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దేవుడు దీవించాలని, ప్రభు నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను, నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపము, నన్ను నీ కంటి పాప వలె కాపాడుము, నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మనసులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపజూపము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నన్ను మరణమునకు లాగుకొని పోవచ్చున్న ఈ శరీరము నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరు? మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. సహోదరులారా, నా యందు అనగా నా భౌతిక శరీరం నందు మంచి అనున్నది లేదని నాకు తెలియను. ఏలైనా మంచి చేయవలనను కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయలేను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరిన చెడును చేయుచున్నాను. కనుక నేను చేయగోరిన దానిని చేసినచో దాన్ని చేయునది నేను కాదేనియే కదా దాని పాపము. నా యందు నివసించున్న పాపమే దానిని చేయుచున్నది. కనుక మంచి చేయగోరిన నాకు చెడు చేయుటే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి పనిచేయనట్లు నేను తెలుసుకుంటుని. నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించున్నది, కానీ నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించున్నది. ఈ నియమము నా మనసు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బంధించి చేయుచున్నది. నేను ఎంత దౌర్భాగ్యుడను! నన్ను మరణమునకు లాగుకొని పోవచ్చున్న ఈ శరీరం నుండి నన్ను ఉద్ధరించువారు ఎవరు? మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు కనుక నా అంతట నేను నా మనసుతో మాత్రమే దేవుని చట్టమును సేవించున్నాను, కానీ నా శరీరంతో పాపం చట్టమును సేవించున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము వచనములు 54వ వచనము నుండి 59వ వచనం వరకు. యేసు జన సమూహములతో ఇంకనూ ఇట్లు చెప్పెను. పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు. అట్లే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పుదరు. అది అట్లే జరుగును. కపట వేషధారులారా, మీరు భూమి ఆకాశముల లక్ష్యములను గుర్తింపగలరు, మరి ఈ కాల చిహ్నములను ఎలా గుర్తింపలేరు? ఏది సముచితమో మీరు స్వయముగా నిర్ణయించుకొనిన లేరేమి? నీపై నీ శత్రువు వ్యాజ్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుట నిన్ను కొనుపోవునప్పుడు మార్గమధ్యమనే అతనితో సఖ్యపడము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతు చేతికి అప్పగించును. అతడు నిన్ను కారాగారమున బంధించును. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో, వాక్య పరిచర్యలో క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేసేటువంటి సందేశము కాల చిహ్నములు మరియు శత్రువులతో సఖ్యత పడాలి. నిజమే ప్రియదేని బిడ్డలారా, మనందరము కూడా కాలాలను చూసి, మరి ముఖ్యంగా ఆకాశము వైపు చూసి మనము చెబుతూ ఉంటాము, ఈరోజు వాన పడుతుంది, ఈరోజు గొప్ప గాలి దుమ్ము ఉంటుంది, మరియు ఈరోజు వాన పడదు, ఈరోజు ఎండగా ఉంటుంది అని మనందరము కూడా చెప్పగలుగుతున్నామే. కానీ క్రీస్తు ప్రభు వచ్చే రాకడ దగ్గరలో ఉన్నది అని ఎవరము కూడా గుర్తించలేదు. దేవుని యొక్క చిహ్నములు మనకు ప్రకృతి ముందుగానే తెలియజేస్తూ ఉంటుంది. దానిని మనం గుర్తించుకోకుండా మన ఇష్టానుసారముగా మన జీవితాన్ని మనము గడుపుతూ ఉన్నాం. ఎవరిని లెక్క చేయకుండా, దేవుని మాటలను లెక్క చేయకుండా, దివ్య పూజా బలికి రాకుండా, వాక్యం వినకుండా మనందరము కూడా ఇలాగ జీవిస్తూ మనము మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాము. అందుకని ఈరోజు మనందరికీ కూడా క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఈ యొక్క చిహ్నాలను చూసైనా కానీ మారు మనసు పొందండి. మనందరము కూడా మారు మనసు పొందాలి. అదే చివరిలో రెండవ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాము. శత్రువులతో మనందరము కూడా సఖ్యత పడాలి. ఎవరైతే మనకు విరోధులుగా ఉన్నారో, ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో, ఎవరికైతే ఇంకా ఆపదలు తీసుకొని వస్తూ ఉన్నామో వారి దగ్గరికి వెళ్ళి సఖ్యత పడి మంచి జీవితం జీవించాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలు కాగలుగుతూ ఉంటాము. ఇంకా అలాగనే నేను జీవిస్తాను అంటే మనము దేవుని యొక్క రాజ్యంలో చేరలేం. దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, మనలో ఉన్నటువంటి దౌర్జన్యపు జీవితాన్ని, మనలో ఉన్నటువంటి అసూయ, ఇంకా వాటన్నిటిని కూడా మనం తీసివేస్తేనే దేవుని దగ్గరకు మనము చేరగలుగుతాము. కాబట్టి మనందరము కూడా ఇకనైనా కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, దేవుని సాన్నిధ్యంలో మన జీవితాలు గడపాలంటే మనలో ఉన్నటువంటి ఆ పాప కళంకాలను తీసివేసి మారు మనసు పొంది పవిత్రమైన జీవితం జీవిస్తే మనము తప్పకుండా దేవుని యొక్క రాజ్యంలోకి, మరియు అదేవిధంగా దేవుని బిడ్డలుగా మనందరము కూడా జీవించగలుగుతాం. కాబట్టి మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దేవా, నాకు మంచి జీవితం జీవించడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క జ్ఞానము దయచేయండి ప్రభువా. మంచి ఆరోగ్యములు దయచేసి నేను పవిత్రమైనటువంటి జీవితం జీవించుకునే భాగ్యము నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ మంచి జీవితంతో జీవించాలని ఇక దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. స్వీకరించుమయ్యా నా బలి
సహోదరి సహోదరులారా, నేనునో మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం మగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రీకరించు. నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడైదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతో దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, మరొకసారి మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దీవించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడికి సమర్పించుకొని దేవుడు వారికి సంతానాన్ని దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపముల లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ
పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో లోకొనగా పరుగునారండి ప్రీతితో లోకొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని మనుష్య కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందబోచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించిన వానిని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాం పుత్రాం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం